తిరుపతి లడ్డు చరిత్ర ఇప్పటిది కాదు. లడ్డూకి సంబంధించి కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి వీడియో చేద్దాం అనుకున్నా. 1715లో మొదలు పెట్టారు. 1715 అంటే 300 సంవత్సరాలు, 330, 310 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు వెంకటేశ్వర స్వామికి లడ్డు ప్రసాదాన్ని చేయడం. అయితే 2000, 2005 ఆ టైంలో వీళ్ళు గ్లోబల్ పేటెంట్ తీసేసుకున్నారు. ఈ పేరు మీద ఈ ఇంగ్రీడియంట్స్ తో ఎవరు కూడా ఈ లెవెల్ ఆఫ్ మేకింగ్ చేయకూడదని. పోటు అంటారు. ఒక ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ వీటిని తయారు చేస్తారు. కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి. 3 నుంచి 5 వరకు చాలా పెద్ద పెద్ద కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి. వీటి మీద తయారు చేస్తారు. దీనికోసం దాదాపు 620 మంది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళలో అర్చకులు ఉంటారు. అట్లా రకరకాల పీపుల్ దీన్ని చాలా అద్భుతంగా తయారు చేస్తారు. చాలా మందికి చాలా ఫేవరెట్ అన్నమాట. తిరుపతి లడ్డు మోస్ట్ ఫేవరెట్ మన ఇండియాలో. నార్త్ ఇండియన్స్ కూడా తిరుపతి వెళ్తున్నారంటే ముందు నాకు లడ్డు బటర్ అంటారు. సర్ప్రైజింగ్లీ నాకు పర్సనల్గా ఎందుకు అసలు నచ్చదు. అస్సలు నచ్చదు తిరుపతి లడ్డు. నాకు చిన్న తిరుపతి పులిహోర చాలా ఇష్టం. సరే, పర్సనల్స్ ఎవరి కాళ్ళకు ఉంటాయి కానీ. అయితే ఈ లడ్డు మేకింగ్ లో ఎంత లెవెల్ కంటే ఫస్ట్ నుంచి వుడ్ మీద తయారు చేసేవాళ్ళు. చెక్క మీద సంబంధించి కొన్ని వందల మంది, వేల మంది కూర్చుని 1700 ఆ టైంలో చేసేవాళ్ళు. కొన్ని వేల మంది కూర్చుని తయారు చేసేవాళ్ళు. అట్లా 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 కన్వేయర్ బెల్ట్స్ టెక్నాలజీ పెరిగి, మెషినరీ పెరిగి, అట్లా ఈ రోజు ఒక రోజుకి 8 లక్షల లడ్డూలు తయారు చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ రోజు టీటీడీ దగ్గర ఉంది. అదే లెవెల్లో మళ్ళీ అమ్ముడుపోతాయి. 3, 4 రకాల లడ్డూలు ఉంటాయి. అర్చక లడ్డు అనేది కాస్త ఆమ్, అంటే టీటీడీ ఆస్థానం వాళ్ళకి, ఐ మీన్ మెంబర్స్ కి వాళ్ళకి ఇస్తారు. కళ్యాణోత్సవం లడ్డు అని, నార్మల్ లడ్డు మనలాంటి వాళ్ళకి అమ్మేవి ఇట్లా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్. బట్ ఎనీ టైప్ ఆఫ్ లడ్డు దొరికితే చాలరా బాబు తిరుపతి లడ్డు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో దిట్టం అంటారు, అంటే లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఈ ఈ లడ్డూలో మనకు అసలు ఏమేమి వాడతారు ఈ లడ్డూకి సంబంధించినంత వరకు. ఎందుకంటే దీనికి ఇప్పటికి 6 సార్లు చేంజెస్ జరిగినాయి హిస్టరీలో. ముఖ్యంగా దీనికి గ్రామ్ ఫ్లోర్, జీడిపప్పు, మామూలు పిండి, మైదా పిండికి సంబంధించింది, షుగర్ వాడతారు, నెయ్యి వాడతారు. నెయ్యి విషయంలోనే మనకి రకరకాల కాంట్రవర్సీలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఆ నెయ్యిలోనే దీనికి సంబంధించి కొవ్వు వాడారు, పంది కొవ్వు వాడారని, గోమాంసం కొవ్వు వాడారని, ఫిష్ ఆయిల్ వాడారని కాంట్రవర్సీ నడుస్తుంది. ఒక రోజుకి దాదాపు 10 టన్నుల గ్రామ్ ఫ్లోర్, 10 టన్నుల షుగరు, 700 కేజీల జీడిపప్పు, 500 కేజీల షుగర్ క్యాండీ, 540 కేజీల రైజిన్స్ మిగతా ఉంటాయి కదా మన ఫ్లేక్ సీడ్స్ అవి ఇవి, ఇవన్నీ కూడా వాడి దీని ద్వారా లడ్డూని తయారు చేస్తారు. భారీ ఎత్తున డిమాండ్ ఉన్నటువంటి ఈ లడ్డూకి 3 రకాల లడ్డూలు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉన్నాయి. ఆస్థాన లడ్డు అంటారు. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేస్తారు. అత్యంత ప్రముఖులకి, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇది ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డు విక్రయం అనేది జరగదు, బయటకు అమ్మరు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. అంటే దాదాపు ½ కేజీ పైన 1 కేజీ తక్కువ ఉంటుంది. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, మొంత మామిడి పువ్వు, కుంకుమ పువ్వు ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు. కళ్యాణోత్సవ లడ్డు. ఈ కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకి, భక్తులకి ప్రసాదంగా 700 గ్రాముల బరువు ఉండేది ఇది ఇస్తారు. ఈ లడ్డు దర్శనం తర్వాత సంపంగి ప్రకారంలో వగపడి అనేటువంటి ప్రాంతం ఉంది టీటీడీలో, తిరుమలలో. అక్కడ ఇస్తారు. సాధారణ లడ్డు ఇది మనకి ఇచ్చేది. వీటిని ప్రోక్తం లడ్డు అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూని లెక్కగా ఆలయం వెనక బాగా ఉన్నటువంటి లడ్డూ కౌంటర్లో విక్రయిస్తారు. 175 రూపాయల వరకు, 175 గ్రాముల వరకు ఇది ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి లడ్డు. సుమారు 700 మంది పోటు కార్మికులు ఉన్నారు. ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టుకొచ్చి టీటీడీ వాళ్ళు అప్పచెప్పినప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్స్ మీద వేసి వీటిని తయారు చేసేటువంటి వాళ్ళు 700 మంది కార్మికులు ఉన్నారు. సుమారు 48 పొయ్యిలు ఇక్కడ నిరంతరాయంగా పొద్దు నుంచి రాత్రి దాకా నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. దాదాపు ప్రస్తుతానికైతే దాని కెపాసిటీ 8 లక్షలు ఉంది. ప్రస్తుతానికైతే 4 to 5 లక్షల వరకు ఒక రోజుకి వీటిని తయారు చేస్తున్నారు. వీటికి జియోగ్రాఫికల్ పేటెంట్, గ్లోబల్ పేటెంట్ కూడా ఈ లడ్డూకి అయితే లభించింది. సో 325 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి లడ్డూకి ఈ మధ్య కాలంలో, అంటే మనం బతికుండి మనకు తెలుసు గత 100 ఏళ్లలో ఎప్పుడు ఈ లెవెల్ ఆఫ్ కాంట్రవర్సీ, ఒక కొత్త సెన్సేషనల్ కాంట్రవర్సీ. క్వాలిటీ తగ్గిందని కొన్ని గవర్నమెంట్స్ లో, క్వాలిటీ పెరిగిందని కొన్ని గవర్నమెంట్స్ లో ఇట్లా ఉంది తప్ప ఎక్కడా కూడా ఈ లెవెల్, అంటే ఒక గోమాంసానికి సంబంధించి బఫేలో లేదా బీఫ్ మీట్ కి సంబంధించిన టాలో ఆయిల్ లాంటిది అది వాడారని, అండ్ ఫిష్ ఆయిల్ వాడారని, పంది కొవ్వు కూడా వాడినటువంటి అలిగేషన్స్ ఇప్పటి వరకు అయితే ఎక్కడ రాలేదు. దాని గురించి మనం ఇంకో వీడియో తీస్తున్నాము. ఆ రిపోర్ట్ ని మనం స్టడీ చేస్తూ ఇంకో వీడియో తీయబోతున్నాం. చూడండి, కొద్ది బాగా రిలీజ్ అయితే. బట్ ఇది ఒక మన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూకి సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు, ఇది మ్యాటర్.